మీడియా వాళ్ళే కొంత కాపాడాల్సిన వాళ్ళే. బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను మీడియాలో ఉండి కూడా ఇట్లాంటి వార్తలు ఈ యూట్యూబ్ వాళ్ళు చేసే ఇది జర్నలిస్టులు కాదు ఎవరు. నువ్వెంత సాయపడ్డావు? నేను జర్నలిస్ట్ని, నేను రికగ్నైజేషన్ గవర్నమెంట్ అక్రిడేటెడ్ జర్నలిస్ట్. నేను చాలామంది కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, యాంకరింగ్కి తేడా తెలియదు, జర్నలిస్ట్కి తేడా. అంటే నేను ఎవరు కించపరచట్లా. అంటే ప్రస్తుతం అట్లా అయిపోయింది అదే అన్న, సొసైటీ, అట్లా అయిపోయింది. నాకు కూడా చాలా బాధగానే ఉంది మీడియా వారు పెట్టే థంబ్నెయిల్స్. కేవలం ఈరోజు సాయంత్రానికి మేము విజయవాడ వెళ్ళిపోవాల్సింది అన్న. అలాంటిది విష్ణు అన్నకి హెల్త్ బాగోలేదని చెప్పని రూమ్ తీసుకుని వచ్చింది ఈరోజు. రూమ్ తీసుకుని ఉండాలి హైదరాబాద్లో. అలాంటిది విష్ణు అన్న చేశాడని చెప్పని, పిల్లని అమ్ముకుంటున్నాడని చెప్పని వీళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న. పిల్లని అమ్ముకునేవాడైతే గుజరాత్ తీసుకెళ్ళి ఎందుకు కాపాడుకుంటావన్నా? పోతే పోయిందని చెప్పని వదిలేసుకునే వాళ్ళం కదన్నా. వాస్తవానికి ఆరోపణలు అయితే వస్తున్నాయి విష్ణు మీద. అదే విష్ణు అన్నని మెయిన్ టార్గెట్ చేస్తున్నారన్న. ఏదైనా సరే మీకు ఏమన్నాయో మీకే తెలియాలి. ఇంకా అదే విష్ణు అన్న యువత మాకు ఎప్పుడు హాని చేయలేదన్న, అది మాత్రం నిజం. మాకు ఎప్పుడు మేలు చేయాలని చూసాడు. కానీ ఇది పిల్ల వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా మంది ఎందుకురా వదిలేరు అని చెప్పని అన్నా కూడా అసలు లేదమ్మా, నేను పెంచాను, నా పిల్లలు నాకు కావాలి, తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు కప్పు చెప్తాను, తర్వాత వాళ్ళ ఇష్టం అని చెప్పి అన్నాను. ఇప్పుడు కూడా తీసుకొచ్చి నాకు కప్పు చెప్పేసి మంగళగిరిలో చేసేంత వరకే తర్వాత ఆయన పైన అయింది. మీ చెల్లిని తీసుకొచ్చి అప్పచెప్పడం వరకే చెప్తానని చెప్పని అన్నాడు. మా అమ్మ మొన్న బదిలినాడింది, నీ కాలమే పడతాను అయ్యా, నా పిల్లలు నాకు ఎలా తీసుకురాని. మా అమ్మ అడిగినంత వరకు తీసుకురాలేదు. మా అమ్మ అడిగినాకే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చింది గుజరాత్ వెళ్ళి తీసుకుని వచ్చి ఆ పిల్లని ఈ రోజు తీసుకొస్తుంటే ట్రైన్ నుంచి దూకేసింది వర్షిని. బాధపడుతున్నానన్నా. అది విషయం ఆ పిల్లకి తెలిసి లేని ఆలోచన ఆ పిల్ల కలిగించినవే కదన్నా. అసలు ఇప్పుడు మనం కొంచెం మన ట్రాన్స్ఫర్ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు చూసావు కదన్నా, అప్పుడెలా మాట్లాడింది ఇప్పుడు కొంచెం మాట చూస్తున్నావు కదన్నా. కొంచెం 50-50గా ఉంది. కానీ అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఆపేసేయండి. నేను ఆపేసాను. ఎందుకంటే నీతో లాస్ట్ ఆపేసేస్తే నేను మీ మంచి కోసమే చెప్తాను. అంటే నేను మీడియాకి వ్యతిరేకంగా ఇంటికి వెళ్ళిపోయి గేట్లు బంద్ నెట్టేసుకుని ఇంట్లో అమ్మ నాన్నని బలవంతం చేసి మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారన్న. తప్పది. ఏ ఛానల్ వాళ్ళది? బిగ్ టీవీనన్నా. బిగ్ టీవీ. అమ్మ నాన్నలతో నిన్న రోజు సాయంత్రం ఫోన్ చేస్తే ఇలా వచ్చేస్తున్నారు ఇంట్లో, మన ఇంట్లో పవర్ పోయినా కూడా లైట్ వేసుకుని మరి ఇంటర్వ్యూ తీసుకున్నారని చెప్పాను. అది దారుణమే అట్లాగా. ఎందుకంటే మీరు ఇస్తే తీసుకోవాలి. మేము కొన్నిసార్లు ఏంటంటే సమస్య పరిస్థితిని బట్టి కూడా కొంతసార్లు వస్తారు. సరే ఏదేమైనా మీడియా వారు మంచిగా చేస్తారని ఆలోచన చేసుకోండి. మీరు కూడా పాజిటివ్గా ఉండండి. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇంటర్వ్యూస్ ఇవ్వమాకండి. అప్పుడు వదిలేసండి. ఇంకా ఎట్లాగో మీ పిల్ల మీకు వచ్చింది కాబట్టి. చెల్లి కూడా ఎంతమంది ఇంటి దగ్గర ముందు తిరుగుతున్నారంటే మరి అది బాగుంది. ఇంటికి రాను, నేను ఇంటికి రానని చెప్పాను అంటుంది. ఇంటికి రావడానికి కూడా పిల్ల చంగుతుంది. అంటే నామోషిగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు కూడా కొంచెం మనలోకి వస్తుంది ఆ పిల్ల. అలాంటిది ఇలా మీడియా వాళ్ళని అంతే ఎంట పడుతుంటే కొంచెం దాన్ని అనకాడుతుంటే మళ్ళీ మనకి ఎక్కడ దూరం అయిపోతుందని భయం వేస్తుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి రానంటుంది కాబట్టి కేరళ తీసుకెళ్దాం అనుకున్నాను. కేరళ విష్ణుమాయ టెంపుల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కొంచెం గుళ్ళు అవి చెప్పండి, దగ్గరుండి ఫ్యామిలీతో స్పెండ్ చేయమని చెప్పండి. నేనేంటంటే ఆ పిల్ల ఇంకా బాధపడుతుంది అని చెప్పి నేను ఇంకా ప్రశ్నలు వేయలే. ఎందుకంటే ఒక ఆడపిల్ల తప్పు, అది అందరూ తప్పులు చేస్తారు అనుకున్నావు కాబట్టి. నేను అలా అనుకున్నాను కాబట్టి అంత హెల్ప్ చేసాను. అవును మీడియాలో లేని ప్రూఫ్స్ ఇచ్చాను, చాలా సాయం చేశాను. థ్యాంక్ యూ. తప్పకుండా అందరూ బాగుండాలి తమ్ముడు. మీ చెల్లిని జాగ్రత్త చూసుకో. నీకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకో. ఒక 50 మందికి అన్నం పెట్టండి కుదిరితే. తప్పకుండా పెడతారనే నమ్మకం కూడా నాకు ఉంది. నేను మిమ్మల్ని అడిగేది అది ఖచ్చితంగా. ఎందుకంటే మీ చెల్లి మీకు క్షేమంగా పూర్తిగా మనలోకి వచ్చేసినాక నేను మొట్టమొదటి ఇంటర్వ్యూకి ఇస్తాను. తప్పకుండా ఒక మంచిగా అన్నదానం చేయండి. ఒక పేదవాళ్ళకి ఒక 50 మందికి కడుపు అన్నం పెట్టండి. ధైర్యంగా ఉండండి. తల్లిదండ్రులను చూసుకోండి చక్కగా. మీ చెల్లిని కొట్టకండి. ఏదైనా తప్పులు చేసినా మన్నించండి. మంచి చెడు చెప్పండి. తెలిసి తెలియని వయసులో ఉంది కాబట్టి. అఘోరీగాడు ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు. అవసరం అయితే నా మీద ఇంకొక కేసు అయినా లేకపోతే వాడు ఏమన్నా కేసు పెట్టినా కూడా నేను ఫేస్ చేస్తా. ఇబ్బంది ఏం లేదు. నిజమైన అఘోరీలకు మనం ఎప్పుడు గౌరవించాలి. ధర్మాన్ని కాపాడే వాళ్ళకి గౌరవించాలి. సో ఎట్లాంటి ఆడింగ్ యాషాలు వేసుకుని అఘోరీ గారిని పేరు చెప్పుకొని శ్రీనివాస్ గారు లాంటి వాడు భయపడే ప్రసక్తి లేదు. వాడికి ఇంకా నా గురించి తెలియట్లా పూర్తిగా. వాడు ఏదో ఇట్లా చేస్తున్నాడనే వాడి భాగవతం అంతా బయట పెట్టా. ఇంకా డెప్త్గా చాలా విషయాలు ఉన్నాయి. అవి బయట పెడితే వాడు ఏపీ తెలంగాణలో అడుగు కూడా పెట్టడం. అవి ఏంటనేది వాడికి తెలుసు, నాకు తెలుసు.
నాకు పంపించిన ప్రూఫ్స్ పంపించిన వాళ్ళకే తెలుసు. టైం చూసి పెడతా, వాడు ఇట్లాగే ఎక్స్ట్రాలు చేస్తే ఆడపిల్లలని టైం చూసి పెడతా. ఖచ్చితంగా మళ్ళీ వస్తానని చెప్పి మరి చూద్దాం, నాకు ఫోన్ చేయి సరే ఎట్లా వస్తాడు చూద్దాం. సో రైట్. సో అది వర్షిణి వాళ్ళ అన్నయ్య మాటల్లో అఘోరి మీద, లేడీ అఘోరి అనబడే శ్రీనివాస్ మీద తన అభిప్రాయం చెప్పాడు. ఇంతటితో ఈ కథ సుఖాంతం అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మీడియాకి మరి ఇంటర్వ్యూస్ ఇవ్వమాకండి. ఇస్తారా? అంటే మీ మంచి కోసమే, ఎందుకంటే మీ ఆ పిల్ల ట్రైన్ అయిపోయింది అన్ని మళ్ళీ లేనిపోయిన అన్ని ఆడపిల్లని మీడియాలో. లేదు, ఆ పిల్ల ఇప్పటికే కొంచెం ఇప్పుడు మనలోకి వస్తుంది, మళ్ళీ మీడియా వస్తుంది ముందని చెప్పి ఇంటికి రానంటుంది. అందుకని ఇటు నుంచి కేరళ తీసుకెళ్ళి విష్ణుమాయ టెంపుల్ తీసుకెళ్ళాలనుకున్నాను. సరే, ఆ పిల్ల కోరినట్టుగా చేయండి, జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, శ్రీవర్షిణి అఘోరీల మధ్యన ఉన్నటువంటి ఆ వివాదం కాస్త కొలికి వచ్చేసినట్టే. ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. రేపు బహుశా గుంటూరు వారి కుటుంబ సభ్యులను వెళ్ళి కలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంతటితో ఈ కథ అయిపోయింది. ఇంకా మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అనేక సమస్యలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంకా ఈ ఇష్యూతో క్లోజ్ అయిపోయింది. నేను కూడా ఈ ఇష్యూ గురించి పట్టించుకొని ఇంకా అయిపోయింది, క్షేమంగా వచ్చింది. కాబట్టి మనకు కూడా మాట్లాడాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మనం అందరం దాని మీద ఫోకస్ పెడదాం. ఇంకంతే, నేను చెప్పాల్సింది ఏం లేదు. ఓకేనా తమ్ముడు? ఆల్ ది బెస్ట్, జాగ్రత్త.